నమస్తే అండి యూట్యూబ్ మిత్రులందరికీ. మనం ఇప్పుడు ప్రజెంట్ నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ఉన్నాండి. అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ మిషన్ తీసుకున్నారు, ముగ్గురు కలిసి. వాళ్ళు ఏంటంటే చాలా మంది ఏంటంటే అన్న వాళ్ళు బుక్ చేసినప్పుడు అన్న మీ మిషన్ నాతో పాటు ఇంకొక 3 మిషన్లు అమ్మిస్తా అని చెప్పిండు. ఎవరికి బుక్ చేయడానికి చాలా మంది అమ్మిస్తారు, అట్టే చెప్తారు అనుకున్నా. అన్నట్టు నిజంగా అన్న వాళ్ళు బుక్ చేసినట్టు 3 మిషన్లు అమ్మిచ్చిండు. ఇంకొకటి ఏంటంటే నేను ఎక్కువ శాతం మిషన్ అమ్మేటప్పుడు ఏంటంటే 50-60 ఎకరాలు వేస్తూ ఉంటాం. ఎందుకంటే రోజు 3 ఎకరాలు వేసినా, ఒక నెల రోజులు వేసినా కూడా 40-50 ఎకరాలు వేస్తామని చెప్తా ఉంటాం. మేము ఎక్కువ శాతం అది వర్కౌట్ అయ్యేది అవకాశాలు ఎక్కువ అదే ఉంటుంది. బట్ ఈ అన్న వాళ్ళు ఏంటంటే 115 నుంచి 120 ఎకరాలు వేసినారు. తెలంగాణ పొద్దునాక కూడా దానికి నైట్ మైక్ గట్టి కూడా వేసినారు. నేను కూడా ఆశ్చర్యం, నేను కూడా అర్థం. సరే ఎంతైనా కూడా మేము మా డాటా మిషన్ ఏంటంటే మా గొప్పలు మేము చెప్పుకోవడం సక్సెస్ కాదా అని మేము చెప్పుకుంటా ఉంటాం. కానీ నేను ఏం ప్రిపేర్ చేయలేదు ఆ మిషన్ కోసం కూడా. ఏం చెప్పాలంటే కూడా నేను ఏదో చెప్తున్నా. మీకు ఏది అనిపిస్తే అదే చెప్పండి. ఎందుకంటే ఉన్నట్టు చెప్తేనే రైతుల దగ్గరికి నమ్ముతా ఉంటారు. మీరేదోటి మసి మార్గాలు చేస్తే వర్కౌట్ అయ్యేది కాదు. కాబట్టి ఒకసారి అన్న యొక్క ఫీలింగ్ లేదు. ఎందుకంటే నాటేసే మిషన్ అంటే చాలా మంది కొన్న వాళ్ళ చాలా మంది కొనేంత టాలెంట్ ఉన్నది. బట్ కొనే ముందు ఏంటంటే సక్సెసా లేదా ఇది సక్సెస్ కాదంట, నారు వేయడం కష్టం అంట, అదే 100 డౌట్లతో ఉన్నారు. ఈ అన్న వాళ్ళ మాటలతోనే తీసుకున్నారు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మొన్నే తీసుకున్నారు. ఇప్పుడు మనం నాటేసిన పొలంలో ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పన్నా, సిచ్యువేషన్ ఏంది? నాటేసిన మిషన్ కొనడానికి గల కారణాలు ఏమన్నా, ఎందుకు కొనాలనుకున్నారు? లేబర్ ప్రాబ్లం ఒకటి. 20 రోజులు 30 రోజులు నాటైనా లేబర్ దొరక్క మిషన్ కల పోయినా. సరే, ఇప్పుడు ఎక్కడ మమ్మల్ని ఎక్కడ చూసినారన్నా? మీరు యూట్యూబ్ లో చూసినారు కదా. యూట్యూబ్ లో చూసి ఫోన్ చేసినారు కదా. యూట్యూబ్ లో చూసిన తర్వాత ఎందుకంటే చాలా మంది మీరు అనుకున్నారా సక్సెస్ లేదా ఎట్లా ఉన్నదా అనుకుని ఎంక్వైరీ చేసినారా ఎట్లా? సరే, సక్సెస్ కానీ కాకపోయినా అని మేము ముగ్గురం కలిసి ఒక మిషన్ తీసుకున్నాం. 1 లక్ష రూపాయలు పోతే వస్తుందని పర్లేదు 10 లక్షలు వేసుకుని మొత్తం తీసుకున్నారు. ఓకే, తీసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్ అమ్మే ముందుకు కొన్న తర్వాత కంపెనీ వాళ్ళ సర్వీస్ ఎలా ఉన్నది? కంపెనీ సర్వీస్ ఓకే, పర్లేదు. చేయగానే మంచి లైన్ మీదకి వస్తారు. ఓకే, నారు వేయడానికి ఇట్లా అంతా ఒకరోజు చూపించిపోయారు. పర్లేదు, మంచిగానే ఉంది. ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు వేసినారు మీరు? 115 ఎకరాలు. రోజుకి ఎన్ని ఎకరాలు వేసేది? 3.5-4 ఎకరాలు. 3.5-4 ఎకరాలు వేసేది. మినిమం 3 ఎకరాలు. ఎంతమంది రైతులకు వేస్తారు? 115 మంది. ఎంతమంది రైతులు దాదాపులలో? 15-20 మందికి వేస్తున్నాం. 15-20 మందికి వేసి 20 మంది అందరూ సాటిస్ఫై ఉన్నారు. అందరూ పర్ఫెక్ట్. ఓకే ఓకే. ఎంత అంటే లాస్ట్ ఇయర్ కి ఇయర్ బాగా గ్రహించింది ఏంటన్నా ఎక్కువ? కాకపోతే నాటేసిన దానికి నాడు మిషన్ దానికి ఇది పిల్లకోక వస్తుంది. కాకపోతే లీడింగ్ మాత్రం ఇది టైం తీసుకుంటుంది. ఒక 1 వీక్ లేట్ గా క్రాప్ పంట పండుతా ఉంటుంది. టైం తీసుకుంటుంది. అదేం జర ముందు వస్తుంది, ఇది టైం తీసుకుంటుంది. ఓకే ఓకే. దానికి ఎన్ని గంటలు ఉంటే దీనికి ఎన్ని గంటలు ఉంటాయి? మిషన్ నాటే గంట ఎక్కువ వస్తుంది. గంట ఎక్కువ వస్తుంది. ఓకే ఓకే. అప్పుడు ఎక్కి కొనే ముందుకు మిమ్మల్ని చాలా మంది ఏమన్నారు కొన్నట్టు? వాళ్ళకి నడుస్తాలని ధీమా ఉండే మాకు. ఎవరు మా ముందు కాంపిటేట్ చేయలేదు. ఇప్పుడు కొన్న తర్వాత అందరు చేసిన తర్వాత ఏమనుకుంటున్నారు? అందరూ మీకు ఇది బెటర్ అనుకునే అవకాశం మంచిగానే ఉంది. ఇంకా కూడా 2 మిషన్లు వస్తాయి మా ఊర్లో. ఓకే లైన్ ఎవరు. సరే, ఇప్పుడు మీరు సొంత ఎన్ని ఎకరాలు వేస్తారన్నా? మీరు? మేము 6.5 ఎకరాలు మొత్తం. ఒకటి ఏంటంటే దాంట్లో ఇంకోటి చాలా మంది అంటే లైన్స్ మధ్యలో దూరం ఉంటుంది అని అంటుంటారు అన్న. దాని గురించి చెప్పు. ఎక్కువ లైన్స్ కనిపిస్తున్నాయి కదా. లైన్ లేదే ఇప్పుడు చిక్కగా ఉందా తక్కువ దగ్గర ఉంది? యావరేజ్ చూస్తే ఇదే బాగుంటది. యావరేజ్ లా సరే మనసు చేసిన ఒక మారమ్మటి దగ్గరికి వేస్తుంది. లోపల పోయినాక ఫీట్ 2 ఫీట్లు ఊరడి కూడా పెడతారు. ఓకే ఓకే. అట్లా ఇంకొకటి యావరేజ్ 9 ఇంచులు యావరేజ్ వస్తుంది. ఇప్పుడు వరకు అంటే వేసేప్పుడు 9 ఇంచులు ఉంటది. ఇప్పుడు దంట వచ్చే వరకు 5 ఇంచులు 6 ఇంచులు ఉంటా ఉంటాయి. చాలా మంది అదే. ఇంకొకటి ఏంటంటే మొత్తం మీద ఖర్చు కూడా ఎంత ఎకరానికి ఎన్ని లీటర్లు అవుతుందన్న పెట్రోల్? 2.5 అంటే 200 రూపాయల ఖర్చు మేబీ కొన్న వాళ్ళు. ఎన్ని ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు? మేబీ 10 ఎకరాలు మినిమం తీసుకోవచ్చు. 10 ఎకరాలు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. లేబర్ ప్రాబ్లం అంటే ఎంత తక్కువ వేసుకుంటే మిషన్ మనకు అంత లైఫ్ వస్తూ ఉంటుంది. ఓకే. ఎంతమంది ఏంటంటే వెనకడ వయసులో నారు వేయడం కూడా కష్టం అనుకుంటా ఉంటారు. ఎంతమంది పెట్టేది మీరు? రోజుకి ఎన్ని ఎకరాలు పోసేది నారు? చాలా మంది నాటేసే మిషన్ కొనాలంటే నారు వేయడం కష్టం చాలా మంది వెనుక పట్టు పడేది దానివల్ల. 2 గంటలు పోయినా అంటే ఒక రోజు పోతే 9 ఎకరాలు 6 ఎకరాలు పోసేది. ఎంతమంది పోయేది? 2 లేదా 3 ముగ్గురే 9 ఎకరాలు పోసేవాళ్ళు. నలుగురు మంచి ఒక మనిషి ఒక 2 ఎకరాలకు నారు పోస్తా ఉంటారు అంతే. యావరేజ్ 2 ఆడలు పెట్టుకుని మేము వాళ్ళు సీట్ చూసి మట్టి వేసుకుంటే పోయేది. మేము ట్రే ఒడ్డు పుంజుకుంటే పోయేది. ఓకే ఓకే. ముగ్గురు అంటే పర్ఫెక్ట్. రోజు 4 ఎకరాలు 5 ఎకరాలు పోసుకోవచ్చు. వేసినాడు ఈజీ. కస్టమర్ అందించేది మీకు రైతు ఉంటాడు కదా. రైతు లేకపోతే ఒక ఆయన పెట్టుకుని కథ అందించారు. రోజుకు మినిమం ఎంత వేసేది? 3.5-4 ఎకరాలు తగ్గపోయేది. నైట్ 6 గంటలకు క్లోజ్. మార్నింగ్ మాత్రం 7-7:30 స్టార్ట్ చేసింది. రోజుకి 8 గంటలు 10 గంటలు నడిపేదా బండి? నాన్ స్టాప్. ఇద్దరు మాకు నడిపేది అసలు. దాని బండి ఆగిపోయి 7 గంటలకు స్టార్ట్ అయిందంటే మళ్ళీ సాయంత్రం
లంచ్ అన్నం తిన్నాను కూడా ఏమంటే ఆపరేటర్ మారే చేంజ్. ఓకే ఓకే. ఇంకోటి ఒరాలు ఎక్కేటప్పుడు చాలా మంది ఏంటంటే చాలా మంది డౌట్ పడుతున్నారు. ఒరాలు ఎక్కడం ర్యాంప్ ఖచ్చితంగా ఉండాలి. ర్యాంప్ ఇట్లా ఉంటే ఓకే, ట్రాక్టర్ ఎక్కే ప్లేస్ లో ఎక్కుతా ఉంటారు కదా, ఎక్కుతా ఉంటారు. ర్యాంప్ లేకపోతే ఏది ఎక్కదు కదా. మొత్తం మీద అందరికి మాత్రం సక్సెస్ ఏ విధంగా చెప్తుంటారు కాన్ఫిడెన్స్? పర్లేదు, యూట్యూబ్ లో చూసి నమ్ముడు అంటే మమ్మల్ని రాలే సర్టిఫికేట్ చెప్పు మీరు. లేదు పర్లేదు, నాటు వల్ల ఓకే, అన్ని ఓకే. మా కంపెనీ రాలో కంపెనీ వల్ల నష్టం ఏం లేదు. మంచి పర్ఫెక్ట్ ఓకే సారీస్ కూడా దానికి కూడా ఓకే అండి. చాలా మంది ఏంటంటే మిషన్ కొనప్పుడు భయపడుతుంటారు, నారు వేయడం కట్ట ఇదే కట్ట అని. అన్న వాళ్ళు లాస్ట్ ఇయర్ నేను బుక్ చేసి బిఫోర్ వచ్చా, తర్వాత కూడా మనకు బాగా టైం దొరకలే. మళ్ళీ ఇలా ఫీల్డ్ బాగుందంటే వీడియో తీసుకోవడం వచ్చాను. ఒకటే నాటేసే మిషన్ అనగా చాలా మంది సక్సెస్ ఇబ్బంది ఉన్నదా లేదా ఫెయిల్ అయ్యడానికి భయపడుతుంటారు. అది రాంగ్ అండి, మన చేతిలో ఉంటుంది. ఎందుకంటే వ్యవసాయం అనేది కొంచెం పెద్ద పనితో కూడుకున్నప్పుడు జాగ్రత్తలు అవసరం. నారు వేసే విధానంలో అయినా దానికి జాగ్రత్త అవసరం. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దీంట్లో పెద్ద సమస్య ఏం లేదు. ఆ విధంగా చేసుకుంటే 100% వస్తుంది. రాబోయే కాలానికి కూలి వాళ్ళు దొరకరు, 100% ఉంటుంది. మీరు వచ్చి అన్నాల దగ్గర వచ్చి సోల పొలం చూసి తీసుకున్నారు. ఎందుకంటే కనీసం 115 ఎకరాలు వేసింది అంటే ఈ అన్న వాళ్ళు వేసిన తర్వాత ముగ్గురు వాళ్ళు తీసుకున్న పార్ట్నర్ మొత్తం ఈ అప్ప అనేది మొత్తం దేరినది. ఎకరానికి ఎంత 4,000 తీసుకున్నాడు అంటే 115 4 లక్షల రూపాయలు, 2 లక్షలు కలిసి ఉన్నా మొత్తం బండి అప్ప అనేది మొత్తం దేరినది. నేను ఏంటంటే నీ మిషన్ వల్ల ఏదో ప్లాట్ కొంటామని నేను కనీసం అప్పు జరుగుతుందంటే ఫ్రీ అయిపోతే మీ చేసుకుని పక్క పెట్టేసుకుని సరిపోద్దండి. నేను అప్పాను కాదు సార్, మా మిగిలిన తెలియదు. ఈ లేబర్ వరకు లాస్ట్ మూమెంట్ లో 2 ఎకరాలకు ఆలి అవతల 1 ఎకరానికి 6,000 చేపించిన. ఆ రోజు చెప్పిన నేను నెక్స్ట్ కార్ మనం మిషన్ కొంటున్నాం అని ఛాలెంజ్. ఆ రోజే నేను నెక్స్ట్ సార్ మనం మిషన్ తెస్తున్నాం అంతే. ఓకే, ఇట్లా ఈ విధంగా అన్న వాళ్ళు ఏంటంటే క్లేవర్ ఇబ్బంది వారి తీసుకొచ్చి ఫోన్ చేసుకోండి, సక్సెస్ చేసుకోండి. ఇలాగనే మీరు వచ్చి చూసి నమ్మిన తర్వాతనే తీసుకోండి. థ్యాంక్ యూ.